క్రికెట్ 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 మీరు క్రికెట్ మీద ఎంత ప్రేమ చూపిస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు. యాక్చువల్లీ పార్ట్ 1 పార్ట్ 2లో ఏం జరిగిందో చెప్తాను, క్లారిటీగా వినండి. పార్ట్ 1లో అయితే మాత్రం నేను ఇంకా సించాన్ అయితే డివైడ్ అయిపోయాం. నా టీం వచ్చేసి సిఎస్కే అండ్ అలాగే సించాన్ టీం వచ్చేసి ఆర్సీబీ. నేనైతే గనక ఒక మ్యాచ్ గెలిచాను. దాని తర్వాత ఆ మ్యాచ్ అయితే మన సించాన్ గెలిచాడు, అదే పార్ట్ 2లో. అండ్ అలాగే పార్ట్ 2లో ఇంకొక విషయం జరిగింది, అదేంటో తెలుసా? మన సించాన్ వాళ్ళ టీం గెలవలేకపోతుందనేసి స్వయాన విరాట్ కోహ్లీ వచ్చి వాళ్ళ టీంలో ఆడతాకి ఒప్పుకున్నాడు. ఈ రోజు మ్యాచ్ అయితే మాత్రం మనకి విరాట్ కోహ్లీ ఆపోజిట్ గా ఉండబోతుంది. అంటే లాస్ట్ టైం సించాన్ తో, బట్ కానీ ఈసారి కెప్టెన్ వచ్చేసి విరాట్ కోహ్లీ. ఓకే, మరి ఇంకా లేట్ లేకుండా చూసేద్దామా ఎలా జరుగుతుందో ఏంటో. ప్రతిసారి గెలిచినట్టుగా ఈసారి గెలవడం అస్సలు కాదు, అర్థమవుతుందా? ఈసారి విరాట్ ఈ టీంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా విజయం సాధించాల్సిందే. సించాన్ ఆర్సీబీ టీం ఖచ్చితంగా గెలుస్తుందనేసి మాటిస్తున్నాను. ఈ విరాట్ కోహ్లీ ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా నా ప్రియమైన సించాన్ కోసం నేను వచ్చి ఈ గేమ్ ఆడడం జరుగుతుంది. మీరు ఎవరూ బాధపడకండి. ఖచ్చితంగా ఈ రోజు మనం మ్యాచ్ గెలిచేదాకా ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు. అయ్యో, మనమే కదా గెలిచేది, మరి ఇంకెళ్ళడం ఎందుకు? ఓకే ఓకే అన్నా, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు గనక ఈ మ్యాచ్ గెలవలేకపోతే అప్పుడు మీరు ఇంకా మొత్తం టోర్నమెంట్ అంతా ఓడిపోయినట్టే. అంటే ఆల్రెడీ మొదటి మ్యాచ్ మేము గెలిచాం, రెండో మ్యాచ్ టై చేసుకున్నారు. ఈ మ్యాచ్ ఖచ్చితంగా మీరు గెలవాలి. ఒకవేళ గెలిచినా సరే ప్రాబ్లం ఏమీ లేదు, ఎందుకంటే అప్పుడు కూడా టై అవుతుంది. మీకు ఉన్నది ఒకే ఒక మార్గం, ఒకటి టై చేసుకోవాలంతే, గెలిచే అవకాశం అయితే లేదు. అర్థమవుతుందా? పాపం మీకు తెలియదేమో అనేసి కొద్దిగా క్లారిటీగా చెప్తున్నాను. ఇప్పటికైనా కొద్దిగా అర్థం చేసుకోండి అన్నా, మాతో మ్యాచ్ అంత సింపుల్ కాదు. నువ్వు తప్పుగా విరాట్ అన్నా చెప్తాను. ఏంటి లిఖిత్ మామ, నువ్వు విరాట్ అనకే ఎదురు చెప్తున్నావా? గ్రీజ్ లోకి దిగాడంటే ఎలా ఆడతాడో తెలుసు కదా. సింహం కూడా వెనక్కి పరిగెట్టాల్సిందే, ఆ రేంజ్ లో ఆడతాడు. విరాట్ కోహ్లీ అన్నకి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. 1 సైడ్ గేమ్ అయిపోబోతుంది, మ్యాచ్ మేమే గెలుస్తాము. ఇదిగో టోర్నమెంట్ టై అయితే మాకు ఎందుకంట, ఫైనల్ గా గెలిచేదైతే మాత్రం మ్యాచ్ అయితే మేమే కదా గెలుస్తాము. చూడు, మీకు ముందే చెప్పాం కదా, ఇది ఫైనల్ మ్యాచ్ కాబట్టి మ్యాచ్ అయితే గనక 5 ఓవర్లు పెట్టండి. అదే కాకుండా మొదటి బ్యాటింగ్ మాదే, దానికోసం మనం ఆల్రెడీ ఒక చిన్న స్టంట్ కూడా చేసాం కదా. కాబట్టి ఇప్పుడు 5 ఓవర్ల మ్యాచ్ అయితే జరగబోతుంది. ఓకే ఓకే, నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, 5 ఓవర్ల మ్యాచ్ జరిగినా సరే. సౌర్ మరి ఇక్కడ ఎంపైర్ అయితే గనుక కామెంటరీ చేస్తున్నాడు, కాసేపు మీరందరినీ అలరిస్తాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడాలి అని మీలో చాలా మంది ఆసక్తిగా ఉన్నారని నాకు తెలుసు. మరి ఎలా ఆడతాడో చూద్దాము. ఓ మై గాడ్, వచ్చి రాగానే మొదటి బంతులోనే సిక్సర్ కి తరలించిన విరాట్ కోహ్లీ. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ వచ్చి మనతో ఆడుతున్నాడంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో ఏ రేంజ్ లో కామెంట్స్ చేయాలన్నది మీ వాళ్ళకే వదిలేస్తున్నాను. మరొక బంతి, క్యాచ్ డ్రాప్ చేశారు. ఎవరి క్యాచ్ డ్రాప్ చేస్తున్నారో మీకు అర్థమైందో? రే, చేతులకు వచ్చిన క్యాచ్ వదిలేశారు, అది కూడా విరాట్ కోహ్లీ క్యాచా? ఇంకా మనకి లైఫ్ రావు, ఏవి రావు. అయిపోయింది. కుదురుగా వచ్చిన క్యాచ్ని పట్టకుండా చూడండి ఎలా నేల పలి చేశాడో. ఓహో, వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. చెప్పాను కదరా, వచ్చినప్పుడు పట్టేసి ఉంటే ఈ సిక్సర్ కూడా వెళ్ళేది కాదు. సింపుల్ గా చాలా తక్కువ స్కోర్ కి వాళ్ళని కట్టడి చేసేవాళ్ళు, అప్పుడు మనం సింపుల్ గా గెలిచేవాళ్ళం. ఓకే గాయ్స్, మన సిఎస్కే ఎలా అయినా గెలవాలి. ఇదిగోండి, మన సిఎస్కే కి అసలు ఫ్యాన్స్ లేరనేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఎంతమంది అయితే సిఎస్కే ఫ్యాన్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు ఎల్లో హార్ట్స్ అండ్ అలాగే సిఎస్కే 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 అనేసి కింద కామెంట్ సెక్షన్ లో నింపి పడేయండి. ఆర్సీబీ 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 అనేసి చాలా మంది పెడుతున్నారు. ఖచ్చితంగా సిఎస్కే 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 అని కూడా సిఎస్కే ఫ్యాన్స్ పెట్టండి, అప్పుడే మన పవర్ అంటే ఏంటో తెలుస్తుంది. దేవుడా, ఏమన్నా ఆడుతున్నాడు. కింగ్ విరాట్ కోహ్లీ అంటే ఆ మాత్రం ఉంటుంది. నిజంగా చూడండి, ఒక్కొక్కరికి దుమ్ము దులిపేస్తున్నాడు. కమాన్ విరాట్ అన్నా, ఈ రోజు మనం కొట్టే స్కోర్ కి వీళ్ళందరికీ బుర్ర చెదిరిపోవాలి. సిఎస్కే 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 అంట. చెప్తాను. ఈ రోజు ఆర్సీబీ అంటే ఏంటో మేము చూపిస్తాను. చూడండి, ఆల్రెడీ 4 సిక్స్లు కొట్టేసి మరీ ఉన్నాము. కొట్టు, అదిగోండి వెళ్ళిపోయింది. చూసారా ఎలా వెళ్ళిపోయిందో? నిజంగా చూడండి, 4 ఏమన్నా రేంజ్ లో కొట్టాడో విరాట్ కోహ్లీ అని అయితే మాత్రం నిజంగా సూపర్
సూపర్ గా ఆడుతున్నాడు కదా. ఇలాగే ఆడాడంటే గనక ఇంకా మనల్ని ఎవ్వరు ఆపలేరు. సింపుల్ గా మనం 100 రన్స్ క్రాస్ చేసేస్తాం. పైగా ఈ మ్యాచ్ మీకు తెలియదు కదా, 5 అవర్స్ మ్యాచ్. యాక్చువల్ గా చెప్పాలంటే ప్రతి మ్యాచ్ 3 ఓవర్లు జరుగుతుంది. ఈ రోజు మాత్రం చూడండి 5 అవర్స్ కి అయితే గనక మ్యాచ్ పెట్టుకుందాం. ఓకే, నేను బ్యాటింగ్ చేస్తున్నాను కాబట్టి సైలెంట్ గా ఉంటాను, ఓకేనా? కమాన్ సించాన్, నాకు నీ మీద నమ్మకం ఉంది. ఎలా అయినా సరే నువ్వు ఇప్పుడు కొట్టాలి. కొట్టు. ఎస్, ఓ సూపర్ షాట్ సించాన్, నిజంగా చాలా బాగా ఆడావు. నిజంగా ఫ్లిక్ అంత బాగా ఆడాలనేసి నాకు కూడా తెలీదు. నువ్వు ఎంత అందంగా ఆడావంటే నాకే అందంగా కనిపించిందంటే మరి చూడు నువ్వు ఎంత బ్యూటిఫుల్ గా ఆడుంటావో. ఓకే, ఇప్పుడు మరొక బాల్ ఎలా ఫేస్ చేస్తాడో చూద్దావాగండి. ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఒకరికి కామెంటరీ ఇవ్వడం, అది కూడా సించాన్ కి. ఓ సూపర్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు కదా గాయ్స్. మీలో ఎంతమందికి సించాన్ బ్యాటింగ్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న పిల్లోడు అయ్యుండి ఈ రేంజ్ లో బ్యాటింగ్ చేయాలంటే నిజంగా సూపర్ కదా. నాకైతే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా బాగా ఆడుతున్నాడు. ఇలాగే ఆడితే ఇంకా ఎక్కువ రన్స్ కొట్టచ్చు. ఓ ఇది కూడా 4 కి పంపించేశాడు. సూపర్ సించాన్. ఏంట్రా మీరు మరీ దారుణంగా కొట్టించుకుంటున్నారు? విరాట్ కోహ్లీతో అంటే ఓకే, బట్ కానీ సించాన్తో కూడా మీరు మరీ దారుణంగా కొట్టించుకుంటున్నారు. ఇలాగే కొట్టారంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు చాలా రన్స్ చేస్తారు. అప్పుడే వాళ్ళు చూడు 46 రన్లకి రీచ్ అయిపోయారా. ఓకే, ఈ బాల్ ఎలాగన్నా, అబ్బా దీన్ని కూడా కొట్టేశాడే. ఇది కూడా 4 వెళ్ళిపోయింది. ఓకే, మనం బౌలింగ్ లో చేంజ్ చేయాలి. ఈ ఓవర్ రన్స్ లీక్ అయిపోతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఓవర్ ఖచ్చితంగా మనం ఆడించాలి. కానీ నెక్స్ట్ ఓవర్ ఆడించడం అంటే చాలా కష్టం, ఎందుకంటే స్ట్రైక్ లోకి విరాట్ కోహ్లీ వస్తాడు కాబట్టి. ఓకే, మనం ఏదో ఒక ఓవర్ ఖచ్చితంగా ఆపాలబ్బా. ఆల్రెడీ వాళ్ళు 10 బాల్కి 50 రన్లు అయితే కొట్టేశారు. మన సించాన్ కూడా 4 బాల్కి 18 రన్లు అయితే కొట్టేశాడు. ఓ మై గాడ్, ఇది కూడా 6కి పంపించేశాడు. అయ్యో, 6ల మీద 6లు, 4ల మీద 4లు కొట్టేస్తున్నారు ఈ ఆర్సీబీ వాళ్ళు. ఎలా అయినా సరే వీళ్ళ ఇన్నింగ్స్ కి బ్రేక్ వేయాలి. ఖచ్చితంగా పార్ట్నర్షిప్ అయితే గనక ఆపాల్సిందే. చూడండి 3 4లు 2 6లు అంట. ఇది కూడా 6 వేస్తే ఖచ్చితంగా వాళ్ళు 60 రన్స్ కి చేరుకుంటారు. ఓరి దేవుడో, ఇది కూడా 4 కొట్టేశాడు. 60 రన్లకి చేరిపోయారు. అంటే ఒక ఓవర్కి వచ్చేసి 30 పరుగులు కొట్టారా? నిజంగా ఇది ఇంపాసిబుల్. మనం 100 రన్లు కొట్టాలంటే కష్టం కాబట్టి ఇప్పుడే మనం ఎలా అన్నా సరే కట్టడి చేయాలి. అప్పుడే మ్యాచ్ లో మనం విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంతకన్నా ముందు మీరు అందరూ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్ సెక్షన్ లో సిఎస్కే అని సపోర్ట్ చేయండి. ఏంటి చేసేది? ఇక్కడ విరాట్ కోహ్లీ అన్న ఉన్నప్పుడు ఎవరికి సపోర్ట్ చేయరు, అర్థమైందా? ఇదిగోండి మీరు కూడా కింద ఆర్సీబీ అని కొట్టండి. ఓకే, ఇప్పుడు విరాట్ కోహ్లీ అన్న అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు. ఏ విధంగా చేస్తాడో చూద్దామా? ఓకే, సూపర్ గా ఆడుతున్నాడు కదా. పెద్దగా ఏమీ కష్టపడలేదు, జస్ట్ బ్యాట్ ని అలా లేపి కొట్టాడు అంతే. జబ్బకి అది 4 వెళ్ళిపోయింది. సూపర్ గా ఆడుతున్నాడు. పిల్లలు ఎవ్వరు మిస్ అవ్వకండి, చాలా బాగా ఆడుతున్నాడు కదా మన విరాట్ అన్న అయితే మాత్రం. విరాట్ అన్న ఇంత బాగా ఆడుతున్నందుకన్నా సరే మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోవాలి. కొట్టు, అది లెక్క వెళ్ళిపోయింది. చూడండి ఇది కూడా 4కి వెళ్ళిపోయింది. నిజంగా రన్స్ అయితే మాత్రం వర్షం చినుకుల్లాగా తెగ పడుతున్నాయి. 4లు 6లు. ఇప్పుడు దాకా మనం ఒక్క సింగిల్ కూడా తీయలేదు, ఒక్క డాట్ బాల్ కూడా ఆడలేదంటే మనం ఏ రేంజ్ లో ఆడుతున్నామో మీరే చూడండి. మీరందరూ ఎంటర్టైన్మెంట్ అవుతున్నారంటే దానికి కారణమే మన విరాట్ కోహ్లీ అన్న. విరాట్ కోహ్లీ అన్న ఈ రేంజ్ లో ఆడకపోతే మనం ఓరి దేవుడోయ్, ఏంటా బాబు ఆ షాట్? విరాట్ అన్న మజాకనా? నిజంగా చూడండి ఎలా కొట్టాడో. ఓకే, మరొకసారి మనం రిప్లై చూడాలి ఇలాంటి షాట్ ని, ఎందుకంటే అప్పుడప్పుడు అరుదుగా వస్తూ ఉంటాయి విరాట్ అన్న బ్యాట్ నుంచి ఇటువంటి 360 షాట్స్. ఓ మై గాడ్, సూపర్ గా తగిలింది కదా, కరెక్ట్ గా మిడిల్ లో తగిలింది. దెబ్బకి అది 6కి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ బాల్ ని ఏం చేస్తారో చూద్దాం, ఆగండి. కొట్టాడు. ఓ నో బాల్ వచ్చింది. అండ్ అలాగే ఇది కూడా 6. మనం కొట్టేవే 6లు అంటే మళ్ళీ దాంతో నో బాల్ అంటే ఇంకా వదిలి పెడతామా? అది కూడా ఎవరికి నో బాల్ ఇచ్చారు? విరాట్ కోహ్లీ అన్నకి. 10 బాల్లోనే 52 రన్లు, 520 స్ట్రైక్ రేట్, 6 6s 4 4s అయితే గనక కొట్టాడు. చూసారా, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ తెలుసా? ఇప్పుడు దాకా ఎవరు 10 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిందే లేదు. కమాన్, ఈ లిఖిత్ మామ వాళ్ళ టీం కి అయితే మాత్రం ఒక పెద్ద భారీ షాక్ ఇవ్వడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. కొట్టు అన్నా, అది మళ్ళీ కొట్టాడు, వెళ్ళిపోయింది. మళ్ళీ 6. ప్రతి బాల్ 6 4. చూసారా, ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం. దీనికైనా సరే మీరు కనీసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ లైక్ చేయాలి. దయచేసి చేసుకున్నారో లేదో మరొక
ఒక్కసారి చూడండి. అండ్ కామెంట్ సెక్షన్ లో అయితే మాత్రం గుద్దాలి, ఈసారి మామూలుగా గుద్దకూడదు, అర్థమవుతుందా? కొట్టు కొట్టు కొట్టు, అది లెక్క వెళ్ళిపోయింది. ఓరి దేవుడు గాయస్, నిజంగా నమ్మలేకపోతున్నాను. 4 సిక్స్లు బ్యాక్ టు బ్యాక్ కొట్టాడు, అది కూడా మన విరాట్ అన్న. ఈ రేంజ్ లో బ్యాటింగ్ చేస్తున్నాడంటే నిజంగా మనం చాలా అంటే చాలా స్కోర్ కొట్టేయచ్చు. రే ఏం బౌలింగ్ చేస్తున్నారా? 5 బాల్కి 33 రన్లు ఇచ్చారా? నిజంగా ఇది ఎక్కడన్నా కరెక్టేనా? ఒరే మళ్ళీ సిక్సరా! ఓరి దేవుడు, దీంతో 99 రన్లకి చేరుకున్నారు. అదే కాకుండా లాస్ట్ ఓవర్ ఎన్ని రన్లు వచ్చినాయో తెలుసా? 39 పరుగులు కొట్టారు గాయస్. ఓరి దేవుడోయ్, నిజంగా చాలా కష్టం. 3 ఓవర్లకే 99 రన్లు ఏంటబ్బా! 33 రన్ రేట్ ఉంది, అది కూడాని. నిజంగా ఎలా అయినా ఈ ఓవర్ సించాన్ ఆడుతున్నాడు కాబట్టి మనం కట్టడి చెయ్యాలి. ఓకే, మనమైతే మాత్రం ఈసారి మన టీంలో మెయిన్ బౌలర్కి అయితే ఇచ్చేసాము. ఖచ్చితంగా చూడండి, ఎలాగన్నా ఆ రన్ ఫ్లోస్ అయితే గనక మనం ఆపాల్సిందే. కమాన్, ఓ నో నో, కమాన్, క్యాచ్. అరే క్యాచ్ పట్టండ్రా! వచ్చిన క్యాచ్లు మొత్తం అన్నట్లే అలాగే వదిలేశారు. విరాట్ అన్న క్యాచ్ ముందే పట్టేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేదే కాదు, ఈ పాటికి మ్యాచ్ కూడా ఫినిష్ అయిపోయేది. అయ్యో, 20 బంతులకే 103 కొట్టేశారు వీళ్ళు. చూడండి, 10 బంతులకి 50, 20 బంతులకి 103. ఓకే, ఫైనల్లీ ఒక డాట్ బాల్ అయితే వచ్చింది గాయస్. మనం ఎప్పుడు వస్తుందా అని చూసే డాట్ బాల్ అయితే కనుక వచ్చేసింది. ఓకే, ఈ బంతిని ఏమవుతుంది? ఓరి దేవుడా, ఒక బాల్ డాట్ అయిందని ఆనందపడే లోపు మరొక బాల్ సిక్సర్కి పంపించేశారు. నిజంగా ఇది చాలా కష్టం అబ్బా. సూపర్ ఆడుతున్నావు సించాన్, కమాన్, నువ్వు అలాగే ఆడాలి. ఖచ్చితంగా నువ్వు కొట్టే కొట్టుడికి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. కొట్టు సించాన్, కొట్టు. అది, అయ్యో, డాట్ బాల్ ఆడేవా? ఏం పర్లేదులే, మన స్కోర్ ఎక్కువగా ఉందిలే గానీ నువ్వు ఏం కంగారు పడుకు. అరే ఎవరు, వన్స్ యు గెట్ యూజ్డ్ టు టైమింగ్ యువర్ షాట్స్ యు క్యాన్. అరే చదివేలోగా పోయిందే, సరేలే. ఓకే, కమాన్ సించాన్, ఈ బాల్ నువ్వైతే గనక 4 గానీ 6 గానీ కొట్టాలి. కొడతావన్న నమ్మకం ఉంది. ఓ, మిస్ అయిపోయింది. నాకులా ట్రై చేసావా 360 షాట్? ఏం పర్లేదులే, అయినా మన స్కోర్ బాగానే ఉంది. ఈ బాల్ కి ఒక 4 కొట్టు సరిపోతుంది. ఓకే, 6 కొట్టావు డైరెక్ట్లీ. సూపర్ కదా, కొట్టినప్పుడు అర్థమైపోయింది. ఫైనల్లీ ఒక 360 స్టార్ట్ నువ్వు కూడా సంపాదించావు. సూపర్ సించాన్. సించానా, విరాట్ కోహ్లీ అన్న ఏవన్నా ఆడుతున్నారో తెలుసా? 115 పరుగులా! నిజంగా ఏంటిది? నిజంగా అంత బాగా ఆడుతున్నారు తెలుసా మీరు? సూపర్ గా ఆడుతున్నారు. ఒక్కొక్కరు 500, 300 స్ట్రైక్ రేట్ల మీద బ్యాటింగ్ చేస్తున్నారు. నిజంగా చాలా కష్టం తెలుసా ఇలా ఆడాలంటే. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఓవర్ వేయబోతున్నారు. స్పిన్నర్ కి ఇచ్చారు. విరాట్ కోహ్లీ అన్న ఎలా ఆడతాడో ఏంటో చూద్దాము. ఓ మై గాడ్, ఫస్ట్ బాల్ లోనే సిక్సర్ కొట్టేశాడు. సూపర్ సించానా, ఈ మ్యాచ్ ఖచ్చితంగా మనమే గెలుస్తాము. వాళ్ళు కనీసం 100 పరుగులు కూడా కొట్టనిపిస్తుంది. ఖచ్చితంగా కాదు, 100% వాళ్ళు కనీసం 100 పరుగులు కూడా దాటరు. నేను చెప్తున్నాను కదా. విరాట్ కోహ్లీ అన్న కొట్టే కొట్టుడికి నాకే అయ్యో, డాట్ బాలా? ఏం పర్లేదు, ఈ రన్లే వాళ్ళు కొట్టలేరు. అలాంటిది ఇంకా 4 బంతులు ఉన్నాయి. ఖచ్చితంగా ఇంకొక సిక్సర్ వెళ్తుంది. వెళ్ళిపోయింది. అయ్యో, 4 వెళ్ళింది. ఏం పర్లేదు. సించానా, ఏవన్నా బ్యాటింగా? ఈ రేంజ్ లో బ్యాటింగ్ చేస్తే పాపం వాళ్ళు ఏడుస్తారా సించానా? ఏడుస్తాయా, మనకేం పోయింది? అయినా ఈ మ్యాచ్ మనం గెలిస్తేనే టై అవుతుంది, అర్థమైందా? లేకపోతే ఇంకా వాళ్ళే విజయం సాధించినట్టు. కమ్మాన్, వెళ్ళిపోయింది. ఎస్, ప్రస్తుతానికి మన స్కోర్ అయితే గనక 129 రన్స్ అయితే గనక చేరుకుంది. ఇందాక ఓవర్ మనం గనక 2 బాల్ డాట్ ఆడకపోతే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ రన్లు కొట్టేసి వాళ్ళం. ఇప్పుడు కూడా ఒక బాల్ డాట్ అయిపోయింది. బట్ కాకపోతే విరాట్ కోహ్లీ అన్న డాట్ ఆడాడంటే అది ఖచ్చితంగా చాలా మంచి బాల్ అయి ఉంటుంది. లేకపోతే ఇలా 6లు కొడతాడు. మీకు కూడా తెలుసు కదా ఎలా కొడతాడో 6లు. ఓకే, ఫైనల్లీ విరాట్ కోహ్లీ అన్న దుమ్ము దులిపేస్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ బంతి. ప్రస్తుతానికి మన స్కోర్ అయితే కనుక 135 పరుగులు. కమాన్, కొట్టు విరాట్ కోహ్లీ అన్న. కొట్టాడు. అయ్యో, ఫైనల్లీ విరాట్ కోహ్లీ అన్న వికెట్ వాళ్ళు తీయగలిగారు, అది కూడా చివరి బంతిలో. కానీ చూడండి, టీం మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి పడేశాడు, అది కూడా 18 బంతుల్లోనే. 90 పరుగులు, అది కూడా 3 ఓవర్లు. అంటే ఓవర్కి 30 రన్లు చెప్పిన కొట్టాడు. ఆల్మోస్ట్ ఓవర్లో 5 సిక్స్లు. అదిగోండి, 11 సిక్స్లు, 6 4లతో విరాట్ కోహ్లీ అన్న 473 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. వీళ్ళ గనక ఇప్పుడు మ్యాచ్ గెలవాలంటే 136 పరుగులు చేయాలి.
చేస్తారా? చెయ్యలేరు ఖచ్చితంగా. తుంగ్ 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 సార్, ఇప్పుడు గనక సిఎస్కే మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా 136 పరుగులు కొట్టాల్సిందే. అప్పుడు మాత్రమే సిఎస్కే విజయం సాధిస్తుంది. ఒకవేళ టై చేసుకున్న విజయం అవుతుంది. ఓ మై గాడ్, మొదటి బాల్లో 6-4 ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం సింగిల్ మాత్రమే వచ్చింది. ఓకే, ఇప్పుడు చిట్టి హిమావరి అయితే గనక స్ట్రైక్ లో ఉంది. ఏ విధంగా ఎదుర్కొంటుంది? ఓ ఫస్ట్ లోనే రూమ్ తీసుకొని మరి ఇక్కడ చూడండి, సిక్సర్ కి అయితే తరలించింది. ఏమన్నా బ్యాటింగ్, హిమవారి అయితే గనక ఫిక్స్ అయిపోయింది. ఎలా అయినా సరే స్కోర్ మనం కూడా కొట్టాల్సిందే అనేసి ఈ రేంజ్ ఆఫ్ బ్యాటింగ్ చేస్తేనే వీళ్ళు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఓ నో 4-4. ఓ చక్కటి ఫీల్డింగ్ మరి ఇక్కడ ఆర్సీబీ నుంచి అయితే మాత్రం ఆర్సీబీ వాళ్ళు ఫీల్డింగ్ బాగా చేస్తేనే ఈ మ్యాచ్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు లిఖిత్ స్ట్రైక్ లోకి వచ్చాడు. ఎలా ఎదుర్కొంటాడు? ఎస్, కొట్టాడు, వెళ్ళిపోయింది. ఓకే, 4 రన్స్ అయితే కనుక వచ్చాయి. ఎస్, మనం గెలవాలంటే ఈ పరుగులు సరిపోవు. మనం ఇంకా 6ల మీద 6లు 4ల మీద 4లు కొట్టాలి. మనం 20 పరుగులు 22 పరుగులు ఓవర్కి వచ్చి కొడితే ఖచ్చితంగా మనం మ్యాచ్ గెలవలేము. ఖచ్చితంగా మనం గనక మ్యాచ్ గెలవాలంటే ఓవర్కి వచ్చేసి గట్టిగా 6లు 4లు తరలిస్తూనే ఉండాలి. ఓకే, ఫైనల్లీ ఈ బాల్ 6కి వెళ్ళింది. ప్రస్తుతానికి మన స్కోర్ అయితే గనక 18 పరుగుల్లో ఉంది. ఈ లాస్ట్ బంతికి కూడా మనం ఖచ్చితంగా 6 గానీ 4 గానీ కొట్టాలి. అప్పుడే స్కోర్ కొద్దిగా ఈక్వల్ అవుతుంది. కమ్మాన్, లాస్ట్ బంతి అయితే ఉంది. ఈ బంతికి మనం 6-4 ఏదో ఒకటి కొట్టాల్సిందే. ఓ నో, కరెక్ట్ గా వికెట్స్ మీదకి వచ్చేసింది. దానివల్ల నేనైతే గనక గట్టిగా స్ట్రైక్ చేయలేకపోయాను. ఒకవేళ గట్టిగా స్ట్రైక్ చేస్తుంటే గనక అవుట్ అయిపోయే అవకాశం ఉందని కాబట్టి ఎందుకనేసి రిస్క్ తీసుకోలేదు. ఓకే హిమవారి, కమాన్, మొదటి ఓవర్లో 18 పరుగులు వచ్చినాయి. నీ చేతుల్లోనే ఉంది. ఎలా అయినా సరే మనం మ్యాచ్ గెలవాలంటే ఈ ఓవర్ నువ్వు చాలా గట్టిగా ఆడాల్సి ఉంటుంది. నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా డాట్ బాల్ ఆడవనేసి. హిమవారి చిన్నదైనా సరే ఎంత బాగా ఆడుతుందో తెలుసా? నిజం చెప్పాలంటే సించాన్ మీద చాలా బాగా ఆడుతుంది. కొట్టు హిమవారి, కొట్టు. వెళ్ళిపోయింది. ఓకే, హిమవారి మొదలు పెట్టింది, ఇంకా అస్సలు ఆపేదే లేదు. సించాన్ చూడు, నీ మీద మీ చెల్లి 100 రెట్లు బెస్ట్ అనేసి అనిపించుకుంటుంది అందరితోటి. అది నేనైతే చెప్తున్నాను కదా. గాయ్స్ మీరు చెప్పండి, మీలో ఎంతమంది హిమవారికి సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది సించాన్కి సపోర్ట్ చేస్తున్నారు? నా సపోర్ట్ అయితే హిమవారికి 100% ఉంటుంది. ఎందుకంటే ఎంత బాగా ఆడుతుందో చూడండి. ఇప్పటికి 3 బంతుల్లో 11 రన్లు. ఈ బంతిని కూడా తరలించింది మరి బౌండరీకి. సూపర్ హిమవారి, నువ్వైతే ఎక్కడ తగ్గదు, అలాగే ఆడాలి. ఇప్పుడు దాకా కొట్టింది ఒకే ఒక్క 6, దానికి కూడా నువ్వు అంతలా చేస్తున్నావా? హిమవారి జస్ట్ 4లు మాత్రమే కొడుతుంది, అక్కడ ఎక్కడ 6లే కొట్టలేదు. చూద్దాం హిమవారి, ఇంకొక 4 బంతులున్నాయి కదా, అప్పుడు కొట్టు. నా మీద నువ్వు మంచి బ్యాటర్ అనేసి ఒప్పుకుంటాను. అర్థమైందా? ఓరి దేవుడో, ఇప్పుడే ఛాలెంజ్ చేశాను, అప్పుడే 6 కొట్టేసింది. కానీ చెప్పాలంటే హిమవారి నాకంటే బాగా ఆడుతుంది. నేనే ఒప్పుకుంటున్నాను కదా, నేను కనీసం డాట్ బాల్ ఆడాను. కానీ హిమవారి అలా కాదు, చూడండి ఎలా ఆడుతుందో. 5 బంతుల్లో 21 పరుగులు. ఓకే, కానీ ఈ బంతి అయితే ఖచ్చితంగా డాట్ బాల్ ఆడాల్సిందే. హిమవారి కొట్టేసింది, మళ్ళీ వెళ్ళిపోయింది. ఓరి నాయనోయ్, ఇది కూడా 4కి వెళ్ళిపోయింది. కానీ హిమవారి అయితే ప్రస్తుతానికి 3 4లు 1 6 అయితే కొట్టింది. 4లు కొట్టినంతసేపు మనకైతే ఎటువంటి బాధ లేదు. 6లు కొడితేనే కదా మనకి వచ్చేది ప్రాబ్లం. ఆ 6లు మనం ఎలాగ కొట్టినవ్వం కాబట్టి ఖచ్చితంగా 4లు కొట్టినప్పుడు మనకి ప్రాబ్లమే ఉండదు. కమాన్. ఓకే, ఇది కూడా షాట్ ఆడింది, ఇది కూడా 4ఏ. కానీ నా మీద బాగా ఆడుతుందిలే. కమాన్ హిమవారి, లాస్ట్ బంతిలో ఖచ్చితంగా మనం 4 గానీ 6 గానీ కొట్టాలి. అప్పుడే మ్యాచ్ మన చేతిలో ఉంటుంది, లేకపోతే చేయి జారిపోతుంది. ఓకే, నాకైతే నమ్మకం ఉంది హిమవారి ఖచ్చితంగా 4 కొడుతుంది, లేకపోతే 6 కొడుతుంది అనేసి. నేనైతే ఇప్పుడు 6 కొడుతుందని అయితే అనుకుంటున్నాను. కొట్టు హిమవారి, కొట్టు. ఓకే, ఏం పర్లేదు, 4 కొట్టింది. బట్ కాకపోతే మనం ఆల్మోస్ట్ చాలా రన్స్ అయితే కొట్టాము ఈ ఓవరు. దానివల్ల మనకి కొద్దిగా స్కోర్ కూడా కవర్ అయింది. మనకి ఎన్ని రన్లు వచ్చినాయి? ఓకే, మొత్తం 26 పరుగులు అయితే కనుక కొట్టాం. మనం రిమైనింగ్ ఉన్న 3 ఓవర్లలోని మ్యాచ్ ఓవర్కి వచ్చేసి సింపుల్గా ఒక 28 రన్స్ కొడితేనే మనం విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనమే బ్యాటింగ్ కాబట్టి కొద్దిగా చూసుకొని ఆడాల్సి ఉంటుంది. నేను ఎలా అయితే ఆడాను, నాకంటే నువ్వు బాగా ఆడతావని అందరికీ తెలుసు.
బంతన్న కరెక్ట్ గా వేయాలి. ఓ మై గాడ్, ఈ బంతిని కూడా 6 కొట్టేశాడు లిఖిత్. ఓకే, ఏం పర్వాలేదు. వాళ్ళు మ్యాచ్ గెలవాలంటే ఇంకా చాలా రన్నులు కొట్టాలి. ఖచ్చితంగా రన్నులు కొట్టలేరనైతే అనుకుంటున్నాను. ఈ బెల్లెరన్న క్యాపుచినా ఎలా అయినా సరే నెక్స్ట్ ఓవర్ వెళ్ళని అడ్డుకుంటుంది. నేను చెప్తున్నాను కదా. ఓకే, ఓరి దేవుడు, ఇది కూడా 6 కి వెళ్ళిపోయింది. నిజంగా వీళ్ళు 6లే కొడుతున్నారు, ఎక్కడ ఫోర్స్ కొట్టడం లేదు. ఓకే, ఏం పర్వాలేదు. నేను చెప్పినట్టుగా బాల్ చేయి. ఖచ్చితంగా చూడు, ఈ బాల్ అయితే డాట్ అవుతుంది, లేకపోతే సింగిల్ ఆర్ 2D వస్తుంది. అంతేగాని 4 గానీ 6 గానీ వెళ్ళదు. నేను చెప్పినట్టుగా చేయి బౌలింగ్. ఓకే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా అయితే గనక బౌలర్ బాల్ వేయబోతున్నాడు. ఈ బెల్లెరన్న క్యాపుచినో చెప్పిన స్ట్రాటజీ అవుతుందా అవదా చూద్దామా. ఓ మై గాడ్, ఓకే, అమ్మయ్యా, 4 కి వెళ్ళిపోతుందేమో అనుకున్నాను, కానీ జస్ట్ సింగిల్ అయితే వచ్చింది. బట్ కానీ హిమావారి స్ట్రైక్ లోకి వచ్చింది. కమాన్, హిమావారిని అడ్డుకోవచ్చు, ఎందుకంటే 4లే కొడుతుంది కదా. 6 కొట్టట్లేదు కాబట్టి నేను పెట్టిన ఫీల్డింగ్ బట్టి నువ్వు బౌలింగ్ చేసావంటే హిమావారి ఇప్పుడు అవుట్ అయిపోతుంది. అదైతే 100%. ఓకే, క్యాచ్ 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 క్యాచ్. ఓ మై గాడ్, ఫీల్డర్ ఎక్కడో ఉంటే ఈ బాల్ వెళ్ళి ఎక్కడో పడింది. ఏం పర్వాలేదు, కమాన్, లాస్ట్ బాల్ ఉంది, దీన్నన్నా సరే నువ్వు వాడించాలి. ఈ బాల్ డాట్ చేస్తేనే మనకి కొద్దిగా అడ్వాంటేజ్ అవుతుంది. ప్రెసెంట్ వాళ్ళు 67 పరుగుల్లో ఉన్నారు, అది కూడా 3 ఓవర్లలో. ఓకే, కమాన్, జాగ్రత్తగా వెయ్యి. ఓకే, ఊరి దేవుడు, 6 వెళ్ళిపోయిందా. 6 కొట్టేసింది లాస్ట్ బాల్ కి. చెప్పాను కదా నీకు అలా బాల్ చేయొద్దని. ఏం చేస్తాం, ఇంకా అయిపోయినప్పుడు మనము కూడా ఏమీ చెయ్యలేము. ఓకే, ప్రస్తుతానికి వీళ్ళ స్కోర్ ఎంత ఉంది ఒకసారి చూద్దాం, ఆగండి. 73 పరుగులు, అంతే కదా. ఇంకా వాళ్ళు మ్యాచ్ గెలవాలంటే చాలా పరుగులు కొట్టాలి. అన్ని పరుగులు కొట్టలేరులే గాని కనీసం నాకు తెలిసినంత వరకు వాళ్ళు దగ్గరికి కూడా రాలేరనైతే అనిపిస్తుంది. ఓకే, ఈ ఓవర్ చాలా క్రూషల్. ఒకవేళ ఈ ఓవర్ లో గనక వాళ్ళు 27 పరుగులు కొట్టినట్టయితే నెక్స్ట్ ఓవర్ కి వాళ్ళకి 36 పరుగులు అయితే ఉంటుంది. ఓ మిస్ అయిపోయింది. ఎస్, ఇంకా ఆల్మోస్ట్ డాట్ ఆడిన ప్రతిసారి మన వైపే మ్యాచ్ అయితే గనక వచ్చేస్తుంది. అది 100%. కొట్లేరు. ఓ 6 కి వెళ్ళిపోయిందే. అయ్యో, 6 కరెక్ట్ గా వెళ్ళింది. అక్కడ ఒకవేళ ఫీల్డర్ ని పెట్టి ఉంటే గనక ఖచ్చితంగా మనమే విజయం సాధించే వాళ్ళం. కానీ ఏం చేస్తాం చెప్పండి, అక్కడికి ఎగ్జాక్ట్ గా వెళ్తుందని మనము కూడా ఊహించలేదు. ఓకే, ఇప్పుడు ఈ బంతిని ఎలా ఆడతాడో చూద్దాం, ఆగండి. ఖచ్చితంగా డాట్ అవ్వాల్సిందే. అవుతుంది. ఓ, ఇది కూడా 6 కి వెళ్ళిపోయింది. ఇంకా ఏదైతే అయిందనేసి ఇక్కడ 6 కొడుతూనే ఉన్నారు, లాఫ్ చేస్తూనే ఉన్నారు. కమాన్, ఎందుకో నాకు ఈ బాల్ కి అవుట్ అయిపోతాడేమో అనిపిస్తుంది. 100% అవుట్ అయిపోవచ్చేమో అనుకుంటున్నాను. ఎస్, ఎందుకు అనిపిస్తుంది, నేను చెప్పినట్టుగా బాల్ చేయి, ఖచ్చితంగా అవుట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే, క్యాచ్. ఎస్, ఓ, నేను బై మిస్టేక్ లో చెప్పింది కూడా ఎలా అవుట్ అయిపోయారో చూడండి. ఓకే, ఈ బాల్ ఇంకా డాట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ మనమే మ్యాచ్ గెలిచేసినట్టు. లాస్ట్ ఓవర్ లో నో బాల్ ఏమీ వేయకుండా ఉంటే ఇంకా మనమే మ్యాచ్ విజయం సాధించినట్టు. ఓకే, పతబీమ్ అంట, వీడి పేరే మంచి వెరైటీగా ఉంది. ఇంకొక 2 బాళ్ళు జాగ్రత్తగా వేయి, ఏమీ కాదు. ఓకే. ఓరి దేవుడో, వచ్చి రాగానే 6 కొట్టేశాడు. ప్రస్తుతానికైతే వాళ్ళు 91 పరుగుల్లో ఉన్నారు. ఒకవేళ ఈ ఓవర్ లో గనక ఇంకొక 6 కొడితే వాళ్ళకి ఇంకా అవకాశం ఉంటుంది. మనం ఏ నోబాల్ వేయకుండా జాగ్రత్తగా వేసేస్తే ఏం పర్వాలేదు. ఒకవేళ మనం గనక నోబాల్ వేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా అవకాశం ఉన్నట్టే. ఓ, క్యాచ్. ఎస్, అమ్మయ్యా, అయిపోయాడు వీడు కూడా. విరాట్ కోహ్లీ అన్న, ఫైనల్ గా మనకి ఇంకొక వికెట్ లభించింది. నిజంగా నేనైతే గనక దీన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ ఓవర్ లో 2 వికెట్లు దొరికినాయి అంటే సూపర్ కదా. ఓకే, ఇంకొక ఓవర్ ఉంది కదా, మర్చిపోయాను. ఓకే గాయ్స్, ఇదే ఆఖరి ఓవరు. వాళ్ళు కనీసం మనకి దగ్గరగా కూడా రాలేకపోయారు. కనీసం వాళ్ళు 100 రన్స్ కూడా దాటలేకపోయారు. ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు మహా అయితే వాళ్ళు ఒక 110 రన్స్ ఎంతో కొడతారేమో, ఒక 20 రన్స్ కొట్టచ్చేమో గానీ వాళ్ళు 120 దాటైతే మన దగ్గరికి రాలేరనే అనుకుంటున్నాను.
కానీ హిమావరి స్ట్రైక్ లో ఉంది. 10 బాల్లో 43 పరుగులు కొట్టింది. ఏం చేస్తుందో చూద్దాం ఆగండి. ఓకే, కొట్టేసింది. ఓ మై గాడ్, అక్కడ చూడండి ఫీలర్ ఉన్నా సరే ఫీలర్ క్యాచ్ డ్రాప్ అయితే చేశాడు. బట్ ఏమీ కాదు, మన వాళ్ళు నో బాల్ లేకుండా పర్ఫెక్ట్ గా బౌలింగ్ చేసినట్టయితే ఇంకా మ్యాచ్ మనమే గెలిచినట్టు. ఎందుకంటే మనం 135 రన్స్ కొట్టాం కదా. జస్ట్ వీళ్ళకి కొట్టాల్సింది ఇంకా బౌల్ రన్స్ ఉన్నాయిలే, జస్ట్ అంటున్నాను చూడండి. ఓకే, ఓరి దేవుడో, 6 కొట్టేసింది. ఇదిగో నాకు ఎందుకో కొద్దిగా భయం వేస్తుంది. దయచేసి నువ్వైతే మాత్రం నో బాల్ అయితే అస్సలు వెయ్యక. ఓకే హిమవారి, నువ్వైతే మాత్రం అస్సలు తగ్గొద్దు, ట్రై చేస్తూనే ఉండు. ఒక్క 2 నో బాల్ పని అంటే మ్యాచ్ మనం గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వైతే మాత్రం 6లు 4లు కొడుతూనే ఉండు. ఎక్కడ నువ్వైతే మాత్రం ఆగొద్దు, అర్థమైందా? ఓకే కమాన్ హిమవారి, నాకైతే నీ మీద నమ్మకం ఉంది. ఇంకొక 4 బాళ్ళు ఉన్నాయి, ఎలా అయినా సరే 4 6లు కొట్టాల్సిందే. అది లెక్క. వెళ్ళిపోయింది చూడండి. వెళ్ళి బాల్ క్రౌడ్ లో పడింది. సించాన్ వెళ్ళి తెచ్చుకో. చూసావా, నువ్వు 120 దాకా రాలేవన్నావు కదా, ఇప్పుడు 120 దాటుతాం చూడు. ఓకే, హిమవారి అంటే ఏమనుకుంటున్నాడు? లేకపోతే హిమవారి ఆడుతున్నప్పుడు 120 దాటలేమని చెప్పేసి అంటారా? 120 మనం ఖచ్చితంగా దాటుతామనేసి నాకైతే అనిపిస్తుంది. కొట్టు వెళ్ళిపోయింది. అమ్మయ్య, 4కి అయితే వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి వేళ్ళైతే గనక ఒక్క నోబాల్ కూడా వేయలేదు. మనమైతే ఒక నోబాల్ వేసాం, దానివల్ల ఒక 6 రన్లో వాళ్ళకి అడ్వాంటేజ్ వెళ్ళిపోయింది. లేకపోతే గనక ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రన్లో అడ్వాంటేజ్ వెళ్ళకపోయాయి. ఒక 6 రన్లు షార్టేజ్ ఉండేది. సారీ 6 రన్లు కాదు, 7 రన్లు. నోబాల్కి ఒక రన్ వస్తుంది కదా, అది మర్చిపోయాం. ఓకే, హిమవారి స్టిల్ ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంది, ఎక్కడ వదలట్లేదు. మ్యాచ్ లో ఒక 2 నో బాల్ పెడితే ఖచ్చితంగా మ్యాచ్ చేతులకు వస్తుందనేసి హిమవారి అయితే ప్రయత్నిస్తూనే ఉంది. కొడితే కొట్టింది గాని నువ్వైతే మాత్రం నో బాల్ అయితే ఖచ్చితంగా వాళ్ళు చాలా అంటే చాలా క్లోజ్ గా వచ్చేస్తారు. ఓకే, ఇది కూడా 6 కి పంపించేసింది. నో బాల్ ఏం అవ్వలేదు కదా. అమ్మయ్యా, నో బాల్ అయితే అవ్వలేదులే, కానీ మ్యాచ్ అయితే మనం విజయం సాధించాము ఫైనల్లీ. విరాట్ కోహ్లీ అన్నా, నువ్వు ఉండడం బట్టే మ్యాచ్ మనం విజయం సాధించాము. లేకపోతే అస్సలు విజయం సాధించే వాళ్ళమే కాదు. వీళ్ళ కూడా చూడండి 123 పరుగులు కొట్టేశారు. గెలిచాము మ్యాచ్, లిఖిత్ మామ గెలిచాము మేమే మ్యాచ్. చూసావా లాస్ట్ మ్యాచ్ ఎలా ఆడామో? 135 పరుగులు మీరు కొట్టలేకపోయారు, మేము ఇంకొక 14 పరుగులతో గెలిచాము. యా, జడ్జినెక్కడ జనారే, జనకనెక్కడ జనారే. ఏమనుకున్నావు? వాళ్ళు పాపం ఆనందపడుతున్నారు పన్నే. బట్ కానీ మీరు కూడా ఎంత బాగా ఆడారో తెలుసా? చాలా బాగా ఆడారు. నిజంగా మీరు అంత బాగా ఆడతారని అస్సలు అనుకోలేదు. ఇంకా ఈ 100 రన్స్ దగ్గర ఆగిపోతారు అనుకున్నాను. బట్ కానీ ఆ బుడ్డి హిమవారి ఏమన్నా ఆడిందా? నిజంగా నేనైతే హిమవారికి ఫ్యాన్ అయిపోయాను. ఓకే, వాళ్ళు కాసేపు ఆనందపడుతున్నారు పన్నే, అది వాళ్ళ ఆనందం అంతే. ఆర్సీబీ మేము మ్యాచ్ గెలిచాం. ఆర్సీబీ చూసావా, ఆర్సీబీ ఫైనల్లీ మ్యాచ్ విజయం సాధించింది. గాయ్స్, మనం మ్యాచ్ మాత్రమే గెలిచాము, కానీ టోర్నమెంట్ అయితే మాత్రం టై అయ్యింది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచారు, సెకండ్ మ్యాచ్ టై అయ్యింది, థర్డ్ మ్యాచ్ మనం గెలిచాము. ఒరే స్పైడర్ మ్యాన్, ఏంట్రా నువ్వు అలా ఎగురుతున్నావు? మ్యాచ్ గెలిచాం కదా సించాన్, మరి ఇలా ఎగరక ఇంకేం చేయమంటావు? నాకు చాలా ఆనందంగా ఉంది మ్యాచ్ గెలడంతో. ఆర్సీబీ సరే మీరు ఇంకా ఆపండి. నిజంగా నాకైతే మాత్రం మంచిగా మజా వచ్చింది మీతో క్రికెట్ ఆడినందుకు. లిఖిత్, ఇదిగోండి మీ అందరికి మరొకసారి చెప్తున్నాను, మీ విరాట్ కోహ్లీనైనా నేను చెప్తున్నాను, ఇక్కడ మ్యాచ్ మనం ఎంటర్టైన్మెంట్ కి మాత్రమే ఆడాము, అర్థమవుతుందా? అంతకు మించి ఇంకేమీ లేదు. మ్యాచ్ అయిపోయింది, అండ్ అలాగే మనం అందరం ఇక్కడి నుంచి ఫ్రెండ్స్. ఏదన్నా మ్యాచ్ వరకే, దాన్ని మన పర్సనల్ గా తీసుకురాకూడదు. ఓకే, సిఎస్కే ఆర్సీబీ ఎప్పటికీ ఒకటే, అర్థమైందా? అందులో తలా ఉన్నాడు, ఇందులో విరాట్ ఉన్నాడు. మహిరాట్లు ఎప్పటికీ కలిసే ఉంటారు. ఓకే గాయ్స్, టోర్నమెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇక మన విరాట్ కోహ్లీ అన్న వెళ్లే సమయం వచ్చేసింది కాబట్టి పంపించేసి వస్తాను. బాయ్ గాయ్స్, బాయ్.